Please choose the best possible video resolution and audio systems to have the best experience at the following film. ఎక్స్క్యూజ్ మీ, మేము ఒక చిన్న సర్వే చేస్తున్నాం. మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్తారా? జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, పవన్ కళ్యాణ్, రితిక్ రోషన్, జీసస్, నాగార్జున, తరుణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, నాని, సూర్య, రామ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, షారూక్ ఖాన్, చిరంజీవి. కబాలి రామ్. నా ఫేవరెట్ హీరోనా? బాబు, రే నాన్న, కాఫీ రా. అక్కడ పెట్టండి నాన్న. త్వరగా లేకు, కాలేజ్కి వెళ్ళాలి కదా. సరే సరే. కళ చాలే. నాన్న, డబ్బులు కావాలి. అక్కడ ఉంటే తీసుకో. బాయ్ నాన్న. బాయ్. ఏంట్రా బాబు, సార్ బుర్రలు తిన్నా చదువులేట్రా బాబు. ఓ, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? క్లాస్కి వెళ్ళలేదు? క్లాసులు కొట్రా బాబు. ఏం వెళ్తాం? సరే అయితే సినిమాకి వెళ్దాం. ఏ సినిమాకి? అదే మన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయింది కదా, ఆ సినిమా. డబ్బులు లేవురా. అదేంటి నిన్నే 4000 ఉన్నాయన్నావు? రాత్రి మ్యాచ్ అయింది కదా ముంబైకి పూణేకి. ముంబై మీద 2000 వేసాను, పోయింది. మిగతా 2000 మార్నింగ్ హెడ్ చేస్తారు కదా, ఫోన్లే ఒకరైనా కదా కొట్టేస్తున్నాను, మళ్ళీ వేసాను. సేమ్ అలాగే ఓడిపోయిందిరా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ టైంలో మా ఇంటితో రకమే బండి నేర్చుకుంటూ ఉంటారా, కొంచెం కష్టపడుతుంది, హెల్ప్ చేద్దాం. సరే పద. మరి మరి ఈడో వాడి దగ్గర బండి లేదు కదరా? ఈడి దగ్గర కూడా లేదు కదా. ఏరియా ఆడిది కదా. సరే పద. బట్టలు మార్చుకుని వెళ్దాం. అయిపోతారు మీరు, నాశనం అయిపోతారు. I wanna follow you. 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 I wanna follow you.
పిల్ల బాగుంది రోయ్. అయ్యి బాబాయ్ సిగ్గేసేస్తుంది. దీని అమ్మ అందరి దగ్గర బళ్ళు ఉన్నాయి. నా బ్రతికేట్రా బాబు ఇలాగా. మా నాన్నని అడిగితే ఏదేదో అంటాడు. ఇంటికి ఏదో ఉంది. చెక్క మొక్క చెక్క మొక్క చెడ. ఏం చేస్తే బాగుంటుంది? ఎస్, అదే కరెక్ట్. అదే కరెక్ట్. ఎస్ అదే కరెక్ట్. ఎస్ అదే కరెక్ట్. ఎస్ అదే కరెక్ట్. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 122727 విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళవలసిన గోదావరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 8 పై ఉన్నది. హలో, ఎవరు నువ్వు? నీలాంటి దరిద్రుల్లో కూడా ఉంటాను కదరా అంతరాత్మ. ఎందుకు వచ్చావు? ఒకప్పుడు 10 రూపాయలకి 2 5 ఇచ్చేవాళ్ళండి కదా, ఇప్పుడు కూడా ఇస్తున్నారేమో కనుక్కుందాం అని వచ్చాను. ఏంటి అటకారమా? మరి కాదా? నువ్వు చేస్తున్న పని ఏంట్రా? నేనేం చేశాను? ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావు కదా. అవును, ఆ ఇల్లు నాకు నచ్చలేదు. ఆస్తి లేదు, నా అవసరాలు తీరట్లేదు. అవసరాలు తీరకపోతే వెళ్ళిపోతావా? ఇంకేం లేదు ఆలోచించడానికి. ఏముంది ఆలోచించడానికి? మీ నాన్న ఆలోచించు ఎప్పుడైనా ఆయన ఎంత గొప్పడు. ఒరే, చిన్నప్పటి నుంచి మీ అమ్మ ఫేస్ ఫోటోలో కాకుండా డైరెక్ట్ గా ఎప్పుడైనా చూసావా? లేదు, చూడలేదు. నా చిన్నప్పుడే చనిపోయింది. ఎప్పుడైనా మీ అమ్మ లేదనే ఫీలింగ్ కలిగిందా నీకు? కలగలేదు. ఒకసారి పర్స్ తీరా. దేనికి తీరా చెప్తేనా? ఏంటి? ఎవరిది? నాదే. అబ్బా, నీదేనా? సరిగ్గా చూడు. మా నాంది. అందులో 2 కాగితాలు ఉంటే బయటికి తీరా. ఏంటివి? అందులో ఫస్ట్ వన్ చూడు. ఏంటది? ల్యాప్టాప్ బిల్లా ఉందే. మీ నాన్నకు ఆరోగ్యం బాగోపోయినా సరే నువ్వు అడిగావని చెప్పి ఆ ల్యాప్టాప్ కొన్నారు తెలుసా? ఆ రెండో చూడు, ఇంకా బాగుంటుంది. ఇదేంటి? ఏంటిది? బండి అమ్మిన బిల్లా ఉంది. నువ్వు కొద్ది రోజుల నుంచి బండి బండి అంటున్నావు కదా, నువ్వు అడిగావని చెప్పి ఆయన బండి అమ్మేసి ఇప్పుడు కూడా ఏదో షోరూమ్కి వెళ్ళి ఉంటుంది బండి కొనడానికి. జాగ్రత్త చూసుకో మరి. ఎడం వైపు నువ్వు ఎక్కాల్సిన ట్రైన్ ఉంది, కుడివైపు ఎగ్జిట్ ఉంది. చాయిస్ ఇస్ యువర్స్. జాగ్రత్తగా ఆలోచించు. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 122727 విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళవలసిన గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. మా నాన్న నా కోసం ఎంత చేస్తున్నాడు, అయినా ఇవేవి నేను పట్టించుకోకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానా? నాకంటే మూర్ఖుడు ఎవరైనా ఉంటాడు ఈ ప్రపంచంలో? అన్నని కలవాలి. ఏంటి? నువ్వేంట్రా ఇక్కడ? నాన్న మీతో మాట్లాడాలి, ఒకసారి రండి. నేను ఎక్కడ ఉన్నాను నీకు ఎలా తెలుసు? యాక్చువల్గా నేనే నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఇంతలో నువ్వే వచ్చేసావు.
రా, ఏదో ఒక బండి సెలెక్ట్ చేసుకో. నన్ను క్షమించండి నాన్న. ఏమైందిరా? నాకంతా తెలిసిపోయింది నాన్న. ఏం తెలిసిపోయిందిరా? నాకంతా తెలిసిపోయింది. నన్ను క్షమించండి నాన్న. ఊరుకో. ఏంటి మీ చిన్నపిల్లాడిలా? ఇది మీకు చాలా బాగుంటుంది నాన్న. చూద్దామా? అటు పదండి. చాలా బాగుంది నాన్న. మీరేమంటారు? ఏంటి నాన్న అలా ఉండిపోయారు? ఏం లేదురా, ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు వేసుకుందాం అనుకున్నాను, కానీ ఇప్పుడు నీ వల్ల ఎలా. లవ్ యూ. నా ఫేవరెట్ హీరోనా మా నాన్న. కంటికి రెప్పల్లే కాచేవాడయ్యా, తన గుండెలపైనే మోసేవాడయ్యా. కంటికి రెప్పల్లే కాచేవాడయ్యా, తన గుండెలపైనే మోసేవాడయ్యా. బాధలు ఎన్నెన్నో తనలో దాచుకుని ఉన్నవి చంద్రుడిలా నవ్వేవాడయ్యా. నీ కష్టాలన్నీ తీర్చేవాడు, నీ కోసం ప్రాణం పెట్టేవాడే తానయ్యా. దేవుడు ప్రేమను చూపించి అభిమానాన్ని మనసులో దాచుకోమంటే మన అభిమానాన్ని చూపించి ప్రేమను మనసులో దాచుకుంటున్నాం. తల్లిదండ్రులను ప్రేమిద్దాం, స్టార్స్ని అభిమానిద్దాం. నడకని నడవడికని నేర్పించిన ప్రతి తండ్రికి మా ఈ చిత్రం అంకితం.